నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను షాహిదా. అది ఓ చారిత్రక రాత్రి. తెల్లవారితే దేశం మొత్తం స్వేచ్ఛా భారతాన్ని చూడబోతుంది. కానీ స్వాతంత్రం ప్రకటించాల్సిన సమయం దగ్గర పడే కొద్దీ ఓ విచిత్రమైన చర్చ మొదలైంది. ఆగస్టు 15న భారత్ కొత్త ప్రయాణం మొదలుపెట్టడం శుభం కాదని కొందరు జ్యోతిష్యులు హెచ్చరించారు. దీన్ని మార్చే పరిస్థితి లేదు. దీంతో అదే తేదీలో ఓ ప్రత్యేక సమయాన్ని ఎంచుకునే ఆలోచన తెరపైకి వచ్చింది. చివరికి అర్ధరాత్రి వేళ భారత్ స్వేచ్ఛను అందుకుంది. 1947 జూన్ 4న లార్డ్ మౌంట్ బ్యాటన్ బ్రిటన్ పాలనకు ముగింపు పలికే తేదీని ప్రకటించారు. ఆగస్టు 15న భారత్కు అధికారిక బదలాయింపు జరగాలని నిర్ణయించారు. ఆ తేదీ ఎంపిక వెనుక మౌంట్ బ్యాటన్కు ప్రత్యేక కారణం ఉంది. 1945లో జపాన్ లొంగిపోయిన రోజుకు ఆగస్టు 15 రెండో వార్షికోత్సవం. అయితే భారత్లో ఆ తేదీపై మరో కోణంలో చర్చ మొదలైంది. ఆగస్టు 15 శుభదినం కాదని పలువురు జ్యోతిష్యులు భావించినట్లు చారిత్రక కథనాలు చెబుతున్నాయి. నాటి కలకత్తా, వారణాసి సహా పలు ప్రాంతాల్లో స్వతంత్ర సమయంపై జాతక లెక్కలు పరిశీలన జరిగింది. కొత్త దేశానికి ఆ రోజు అనుకూలంగా లేదని కొందరు హెచ్చరించారు. వరదలు, కరువు, క్షామం, హింస వంటి విపత్తులు రావచ్చని ఓ జ్యోతిష్యుడు మౌంట్ బ్యాటన్కు లేఖ రాసినట్లు ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్లో ప్రస్తావించారు. అయితే ఆ లేఖకు సంబంధించిన అసలు పత్రం మౌంట్ బ్యాటన్ ఆర్కైవ్స్ లో ఇప్పటి వరకు గుర్తించలేదని సమాచారం. ఇక అప్పటికే స్వతంత్ర కార్యక్రమాల ఏర్పాట్లు మొదలయ్యాయి. మౌంట్ బ్యాటన్ ప్రకటించిన తేదీని వెనక్కి తీసుకోవడం అంత సులభం కాదు. అందుకే తేదీని మార్చడం కంటే సమయాన్ని మార్చే మార్గం గురించి ఆలోచన మొదలైంది. ఆగస్టు 15లోనే అనుకూలమైన ముహూర్తాన్ని వెతకాలని నిర్ణయించారట. ఇక్కడి నుంచి భారత స్వతంత్రానికి అర్ధరాత్రి సమయం ఎలా వచ్చిందన్న అసలు కథ మొదలైంది. జ్యోతిష్య లెక్కల్లో అనుకూల సమయాన్ని ఎంచుకునే ప్రయత్నం జరిగింది. అభిజిత్ ముహూర్తం, పుష్య నక్షత్రం వంటి అంశాలపై చర్చ సాగినట్లు పుస్తకాల్లో ప్రస్తావనలు ఉన్నాయి. ఆగస్టు 14 నుంచి 15కు మారే అర్ధరాత్రి సమయం అనుకూలంగా ఉందని భావించారు. దీంతో ఆగస్టు 15 తేదీ అలాగే ఉండేలా అధికారిక బదలాయింపు సమయాన్ని అర్ధరాత్రికి మార్చే ఆలోచన ముందుకొచ్చింది. చివరకు ఇదే మార్గం ఆచరణలోకి వచ్చింది. దీంతో ఆగస్టు 14న రాజ్యాంగ సభ సమావేశమైంది. సభను రాత్రి వరకు కొనసాగించి అర్ధరాత్రి దాటగానే స్వతంత్ర ఘట్టాన్ని నిర్వహించేలా నెహ్రూ ఏర్పాట్లు చేశారు. దీంతో అధికారికంగా ఆగస్టు 15నే స్వతంత్ర దినంగా కొనసాగింది. అదే సమయంలో జ్యోతిష్యులు అనుకూలంగా భావించిన సమయానికి అధికారిక బదలాయింపు జరిగే అవకాశం ఏర్పడింది. తేదీ విషయంలో మౌంట్ బ్యాటన్ నిర్ణయం, సమయం విషయంలో భారత నేతల ఆలోచన ఇలా రెండూ ఒకే చోట కలిశాయి. 1947 ఆగస్టు 14 రాత్రి రాజ్యాంగ సభలో చారిత్రక సమావేశం జరిగింది. అర్ధరాత్రి దాటగానే భారత్ స్వతంత్ర దేశంగా కొత్త అధ్యయనంలోకి అడుగుపెట్టింది. అదే సమయంలో జవహర్ లాల్ నెహ్రూ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం చేశారు. ప్రపంచం నిద్రిస్తున్న వేళ అర్ధరాత్రి భారత్ స్వేచ్ఛలోకి మేల్కొంటుంది అంటూ ఆయన దేశానికి కొత్త దిశను చూపించారు. అలా ఆగస్టు 15 ఉదయం కంటే ముందే అర్ధరాత్రి వేళ స్వేచ్ఛా భారతం ఆవిర్భవించింది.